హై గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. మండే నుంచి పాలసీ బజార్ ఐపీ ఓపెన్ అవుతుంది కదా. నేను యాంకర్ లిస్ట్ వచ్చింది, చూసే ఉంటారు అనుకున్నాను. యాంకర్ బుక్లోని చాలామంది డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫండ్ హౌసెస్, అది కూడా చాలా పెద్ద పెద్ద ఫండ్ హౌస్లు పార్టిసిపేట్ చేసాయి. సో యాంకర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంటర్వ్యూలో మేనేజ్మెంట్ యాక్చువల్లీ నేను ఏవైతే క్వశ్చన్స్ అడిగానో ఆ క్వశ్చన్స్కి చాలా ఫ్రాంక్గా ఆన్సర్ చేశారు నాకు అనిపించింది. మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు యాక్చువల్లీ ఈ కంపెనీ యొక్క బిజినెస్ గురించి అండ్ ఫ్యూచర్లో వీళ్ళు ఎలా గ్రో చేద్దాం అనుకున్నారు, అండ్ కాంపిటీషన్ ఎవరైతే వస్తున్నారో వేరే అదర్ కంపెనీస్ కూడా ఇన్సూరెన్స్ అమ్ముదాం అని చెప్పి వస్తున్నారు కదా. సో ఆన్లైన్ డిజిటల్ మోడ్లోని సో ఆ కాంపిటీషన్ వస్తున్నట్టయితే ఆ కాంపిటీషన్కి అగేన్స్ట్గా వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు ఎలా బిజినెస్ని గ్రో చేద్దాం అనుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ షేర్ చేశారు. చివరకు చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ అలాగే యాక్చువల్లీ మన ఇంతకుముందు మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలోని నేను ఈచ్ క్వశ్చన్ తర్వాత తెలుగు వర్షన్ చెప్పేవాడిని. సో ఈసారి ఫార్మాట్ చేంజ్ చేసాం. ఏంటంటే మొత్తం వీడియో అయిపోయిన తర్వాత నేను ఏవైతే ఈ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలో మనం తెలుసుకోవాల్సిన కీ పాయింట్స్ అంటే ఆ కీ పాయింట్స్ని తెలుగులో సమ్మరైజ్ చేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఫినో పేమెంట్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది నుంచి కామెంట్స్ వచ్చి తెలుగులోని చెప్పట్లేదు మీరు అని చెప్పి. సో తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళకి కష్టం అవుతుంది అర్థం చేసుకోవడం అని నేను తెలుగులో చెప్తున్నాను గైస్, కాకపోతే చివరిలో ఉంటుంది. సో ఎందుకంటే ఫ్లోని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఫార్మాట్ని చేంజ్ చేశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన ఈ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ ఇవి మన తెలుగు వాళ్ళే కాకుండా అక్రాస్ కంట్రీ చూస్తున్నారు. సో అందు గురించి నా ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా ఉండాలని చెప్పి తెలుగు వెర్షన్ ఏదైతే ఉంటుందో లాస్ట్లోని, అండ్ యాక్చువల్లీ మీకు కూడా ఇంగ్లీష్ వెర్షన్లో చూసిన వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇంటర్వ్యూలో మనం తెలుసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సమరైజ్ చేస్తున్నాం. సో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు సమరీ మొత్తం ఎండ్లో దొరుకుతుంది. అండ్ ఈ మేనేజ్మెంట్ తీసుకురావడానికి మేము ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో, అంటే మీకు బిజినెస్ గురించి ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్గా అర్థం అవ్వడానికి ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ మేనేజ్మెంట్ నౌ. Thank you, Policy Bazaar team, for giving us this opportunity. Not only for the interview, I need to thank on behalf of my entire viewers, 7 lakh viewers, because I know Policy Bazaar before Policy Bazaar and after Policy Bazaar, how insurance industry changed. And because of you guys, the awareness on term insurance has gone up. In many of our insurance awareness videos actually ends up at Policy Bazaar. Not only Policy Bazaar, we also talk about other insurance company websites as well. But the awareness somewhere, the comparison tool which you have brought in, the solution which you brought in, definitely adds a lot of value to the policy holders. Many people may not realize, because somebody who takes a loan, they get instant gratification, but somebody takes a policy, they might not get instant gratification. But the protection which it gives the family in a toughest situation is completely different. People who understand the value, I think Policy Bazaar has made a lot of difference in their life. Thanks a lot for that. Thank you very much. Generally, my interview starts like this, but I know few of my viewers might know Policy Bazaar business, but still, for people who don't know, could you please explain what Policy Bazaar does, how the journey started? Yeah, so as you somewhat pointed out, we feel that the middle class person in India who is earning between 4 lakh rupees as a family per year, about 30,000 per month, to maybe a few lakh rupees a month, that is what is classified as the middle class. That middle class person today has not fully thought through the implications of death, disease or disability, the financial implication. And the reason he has not thought through is because one generation ago he was part of a joint family, where the joint family used to take care of such situations. Now that joint family system is breaking down. We are in nuclear families, good or bad. But what that means is people now need to think for themselves, what will happen if such an eventuality happens? Can I afford to be insured, or can I afford insurance? Can I afford to be without insurance, or can I afford insurance? I think that balance has to be brought. So what Policy Bazaar does is, first of all, makes people aware about this one fact a lot. Our biggest spend in our history is in educating people about the need for protection, financial protection against the impact of death, disease or disability. Once people are aware of it, they say, okay, now I want health insurance or life insurance. I understood. How do I start? Their starting point usually becomes Policy Bazaar, because that is the spend that has happened in creating that awareness. And when they come to Policy Bazaar, we work with most of the companies in the market. We work with 48 insurance companies, and we put their best products on our website, whatever they have. And every company believes their product is best, and they are all built for a particular reason. And we do a comparison of them. And we get paid by every insurance company almost equal. So we are not favoring one over the other. So from a consumer's perspective, instead of listening to one person who says my product is best, we are saying there are 48 companies. 20 of them offer a product in your area. These are the products. These are the prices. These are the service level. This is the claims part. This is the good, the bad. We let them know that. At the end of it,
they decide to buy insurance or not buy insurance is their choice. So far, this service is entirely free of cost. If they decide to buy, they can go and buy from somebody else. They can always go and buy from an agent. They can buy from their. We make money if they buy from us. They will not have to pay anything more to us to buy from us. Because if an insurance company also goes and approaches them, they have to also spend money on marketing. They have to also spend money on call center, etc. They also have costs. So we essentially are lower cost than those costs. So the insurance company pays us essentially a cost of acquisition, so to say. It is called brokerage. But that is our business model. And then we will help a person if he has a claim. He has two choices. He can buy from a company and then it is him and the company. Or he can buy via us. There is him and the company. And there is us also. We don't have to pay the claim. So we can be fairly unbiased in the situation. We are a bit of an expert. So we can give our views to the company on why the claim is payable, not payable. So we can make, like a bit of an arbitrator. If we see the customer has done some fraud, we can also educate the customer that, look, you have not given this information correctly. So you do not deserve to get the claim. You may feel unhappy about it, but that's the reality. So our role becomes that also. We also help in renewals. If a customer wants to cancel, refund, we have fairly automated processes by which we make an attempt to make it easier for the customer. I cannot say everything is very easy yet. We are working hard to make it better every day. Where is this Policybazaar idea came in? How this idea came in and when the company has started? So I will explain. I don't talk publicly about it, but at some point I lost an uncle of mine. And then I saw the hardships because they used to live actually very close to your area. They used to live in Sikandrabad. Oh, okay. And then, then uncle had an accident with a truck. He was driving a scooter. He was only 30 some years old. But then they had to come back. We are from Haryana. They came to the village and they stayed with us for 5-6 years. And I saw the entire financial implication. We don't think enough about it. Many of us are living in cities away from our home city. We may not be able to afford to live in those cities anymore. Schooling, education, healthcare, etc. We take a lot of things for granted, right? Those all become difficult. I see a lot of people close to me who have been through health situations, which have cost a lot. Every day, a middle class person has to ask, can I afford to be in hospital? One cannot say that one will never fall sick because otherwise you're assuming you're different from other people. There are people in hospitals every day, right? So we have to assume we are also part of the population. Then if you fall sick, can one afford to be in hospital? One has to just look at the costs, 25, 30, 40,000 rupees per day. If you can afford to pay it, then don't take insurance. Then you are rich enough. It's okay. But otherwise, spend a little amount and take it. That was the whole crux. And then we said, okay, why is this not happening? And we realized a few issues because of which it was not growing so fast. And the biggest issue we realized was that because consumer was not engaging enough on this, was not convinced about it. So we spent a lot of money, a lot of time educating the consumer. So I explained where the idea came from. And we thought that the consumer would like the concept of comparison. Because through comparison, at least we are independent. If I talk about my own product, everybody will say, okay, you talk about your product because that is your product. But when you're an independent player, if today Nike says I have a very good shoe, that is one thing. But if Amazon says Nike shoe is very good than, Adidas shoe, it's a different issue because none of them are Amazon shoes, right? So I think somewhere, like in a way right? You're an independent media person. So people will trust you. And so somewhere we try to become that look, in a way we are an independent. We don't care whether you buy from company A, company B, company C. It's okay. For us, we are, equally remunerated. Okay. So, sir, from Policybazaar, how a business expanded to loans division, like lending division in Paisabazaar? Yeah. So we saw a similar issue in loans where people wanted to take loans. That was a much easier problem because there the customers wanted to take loans, but they did not know where to take it from. And I'll give you an example. I also live in the UK besides here. So I had to take a loan for a house there. And I said, how do I go about it? And then I went to, a specialized broker because please understand, my income is in India. I live in the UK. I have no income in the UK. So the person out there was saying, okay, how do I give you a loan on, what basis? So I had to go to a specialist advisor who kind of advised me on all the options. And I realized the value of these things. And we saw Credit Karma in the US do very well just by, what are we saying? If you want a loan, you want it now,
You know how much you want. You know how long you want it for. You want to know who can give it to you fastest. You actually don't care so much about the brand you're taking it from because you are getting the money. In life insurance, health insurance, you care about the brand. But in, if you're taking money from somebody, why do you care about which brand it is? So you do compare easily, see the terms and conditions, and whoever can do it fastest for you, take the money from them. So my next question comes. See, Policybazaar started as a digital platform. So now I can see you got a broker license as well. So why you wanted to set up a physical offices? What is the strategy behind it? Why do you want to get into physical thing? Yeah, no, good question. See, the customer comes online. We have done that part. We have started to attract a lot of customers. I will ask the question slightly differently because then it suddenly makes sense. Why did we open a call center? Everything we have on our website, a customer can do on his own. Yeah. He does not require the call center. He can do it by himself. So why do we have a call center? And what would happen if I shut down my call center? I think my sales of health insurance and life insurance will become 1/3 of what they are. 1/3. Will those people not buy at all? Some of them will. Some of them will not buy. But less of them will buy from us. More will buy from other agents, other banks, etc. So while I may be influencing, and my overall influence will also be lesser, and my closure will also be lesser if I did not have the call center. All I'm doing is putting one more layer to it by saying, not just am I willing to speak to you, I'm also willing to come and meet you. And see this interview right now, right? There are 3 ways we can do it. I could have the DRHP is already there. Whatever I'm saying is already there in our RHP. I could just say, okay, they already have it. From an intelligence perspective, it is done. Second is we can say, okay, we'll have a call. Third is we can say we can have a video call. Fourth is I will come and meet you. Every one of them will have a different impact. But it is the same person. It is the same. The point I'm trying to make is I'm not setting up an offline infrastructure. See, okay, I'll step back once more. I've explained one part. I'll explain one more part. Yeah. A typical offline agent sells about 50,000 to 1 lakh rupees of policies in a month. Okay. A person sitting, young person who has almost no sales experience is sitting in my office and selling 10 lakh rupees of insurance a month on average. It may be 9, it may be 11, whatever. He's not as experienced as the agent on the ground. So why is this happening? And I'll tell you, the problem with the physical sales channel today is it doesn't have enough customers. It does not know where they are. It cannot find them. Everybody has their circle of friends and family. But beyond that, they don't know anybody else. True. And what if, and the biggest problem is work. They want to work, but they don't have work. I have inquiries and I'm not doing justice to them by telling the customer, I will not come and meet you. So all I want to do is put the meeting layer in the middle. I think you would agree my conversion will improve. My premium per inquiry will improve. And by definition, if that happens, my market share will improve. And my relationship with the customers will improve. Because I will also say, I'm here. If you have a claim, please let me know. Yes, you can use the app. You can use the website. Everything you can do on your own. But I am also here. If any difficulty happens, I'm here standing with you. I think that's a very important statement to make. We realized a bit late. I agree with that. That is a point I do take. We could have done this 4-5 years ago. We are doing it now. And one reason I can say is because we were not allowed earlier. Because we didn't have the broker license. Now that we have the broker license, we can do it. So, sir, I'm sorry if I'm extending this question because I can see there is a lot of opportunity the way you are explaining. So I wanted a little more clarification on this point. See, what is coming to my mind is, are you going to pass on the leads which are coming to the online platform to the agents offline who are registered with you, or you are going to take the insurance agencies? Your own employees. Okay. We are taking our own employees. See, today a person can be an agent. Okay. Let us see, today a lot of people in our call center are fresh people. They can also take the qualification, be a broker qualified person, etc., and they can start selling. Most of our employees will be that. There may be a few people in my call center today who were ex-insurance agents who said, look, I'm selling 50,000 rupees the street, roaming around, everything. I would rather join Policybazaar and use my skills there and sell 10 lakh rupees for them and make more money than I used to. And also sit in a comfortable office, be an employee of an organization, etc. Now, some people may choose that. Some people may not choose that. I don't know if you know, straight after my Ahmedabad IIM,
I started a tuition center at home, and I was making more money than my first job. But my parents somewhere asked me to go and do my job because they said in the colony it will be more respectful if you're doing a job. True. Right? So sometimes, and I don't understand it, but my parents did. And so somewhere for some young people, it may make sense to work in Policybazaar from that perspective. Maybe they get married to a better girl, or the girl gets married to a better boy because they are more respected. I don't know. But these things influence people. Okay. Fantastic. That means you'll be working with your own employees, not the third parties. So that's good. That I got clarity. We will have a POSP. We will have a POSP channel, which is different. There I'm this not this mode. Inquiries. Okay. This mode is completely okay. My online inquiries are being managed by my own employees. Okay. We may have a POSP channel, which is a different business altogether. Okay, got it. Sir, further add on, the branches which you are going to open will be targeted towards metros or Tier 2, Tier 3, which is your target? Everywhere, anywhere and everywhere. So see, the number 200 is just a number out there. It may be 1,000, it may be 100, I don't know. Wherever it makes sense. These are not sales branches. These are not retail branches. These are offices. So we should not misunderstand. These are offices. People can walk into them and can get their policies printed, etc., etc. But that is not the main idea. They are not in, places with large footfall. These are mostly management offices where our employee base of that city will be managed from there. See, I started my career as branch manager of Rajkot for a company. And there I had about 7-8 employees who used to report to me. If we did not have that office, my control over those 7 people, even though we were all salespeople and service people, would be much lower. They all knew there was an office to come to, etc., and the paperwork happens there, etc. So those kind of things will be controlled from the office. But we did not expect. Once in a while, people would walk in and say, I hear you sell machines. Can we buy from you? That would be like one case in a year. So yes, some of that will happen, but that's not the objective. Okay. So and second thing, these guys will be predominantly focusing only on the insurance, right? Not in the lending part, this branch network. Look, we may also do, like we have Paisabazaar. So Paisabazaar may also take up an office nearby or be part of the same office. Like we can have separation. There's some regulatory reason why we'll have some separation, etc. Yeah. But yes, of course, I make 50 rupees on a two-wheeler transaction. I make 1,000 rupees, 2,000 rupees on a credit card. So I might request the person, sir, insurance card, the seller might request the person, sir, you're taking bike insurance, please take credit card also from me. For the credit card, I will give you 1,000 rupee cash back or whatever it is. You know what I mean, right? Yeah. Why will he not do it? Because even with that, he's still making 1,000 rupees. So I think it's a very normal thing to offer financial products, but there's a separation. These are two different companies. Okay. Sir, second thing, insurance is such an industry where actually the leading players dominate the market. Whether we accept it or not, majority of the market share will be there with the leading players. Okay. Yes. So one of the leading player walked out of the platform, digital platform. So if that kind of things happen, how do we handle it? Because if there is any, I know existing business may not have major impact because the renewals and all will come in, but how about the new policies if there is a big brand moves out of our platform? Yeah, we work with 48 partners. I don't have a comment on any specific one player or two players or even 5 players. Customers did not seem to get impacted on the new business. We didn't pick up any data that said, that one day our sales were lesser or higher or anything of that sort. We welcome all partners, including the ones who've left, to come back. We are very keen to have as many partners as possible. But it is an individual choice. Every business can make their own choices, and we have to respect that. Sir, how about our international expansion? We have started our setup in UAE. What made us to move out of country when there is a lot of opportunity in India itself? So, what is the thought process behind? How do I say this? UAE is India. Sorry, I shouldn't say that. But if you go to UAE, you will see Bombay 2040. I'm not joking. Genuinely, you will see that. If you go to Dubai, I'm sure you might have traveled, you might not have traveled. But the point is, if you go to Dubai, you can speak in Hindi, you can speak in Malayalam, you can speak in so many languages. You will not miss India. The only thing is you will see taller buildings, you will see very clean streets, but that India will also become. You will see a richer
I think half the population is Indian. And please understand, unlike Europe or US, where people go to settle, out here, if you notice, the people who go to the Middle East, they keep their connects with the family and they mostly come back to India, right? So, by the time they are 50 or 60, they will come back. Now, what does that mean? That is when your healthcare, pension planning, etc., becomes important. And at that point, you don't get health insurance. So why not buy it earlier and just keep it? People have parents back here. Do we realize that about half the Indians in the UAE do not even have their families with them? When I say family, I mean immediate family. Not even their wives and children are with them. They are back in India. So a lot of Indian purchase happens in the UAE. It's a very unique country. It's not the same as Indonesia. It's a very unique country. So it is like saying, in a way, if you had Delhi and Bangalore in a different country, but they were exactly like Delhi and Bangalore, then why would you not operate in Delhi and Bangalore? So UAE for us was a very, very natural selection. And the UAE governments have very good relationships. So there's a lot of ways in which the countries work together. The UAE people, we've got a lot of investors from the UAE on our cap table. So on the whole, it's a relationship. Plus, I will say one more thing. The UAE has excellent relationships with everybody else in the Middle East. Saudi, Egypt, Turkey. The UAE has great relationships. So UAE government relationships and our execution ability could potentially be a mechanism to serve the wider Middle East and the wider GCC. And I mean both of them. Their government's relationships and our expertise is no good without the relationships. And those relationships without the expertise are also not going to be as fruitful. But together they can be very powerful. So that area where we think we are doing okay in that area. Are we planning to expand to any other countries more? We will think. A plan is a very, for a company, when I was a child, if you ask me, are you planning to go to the moon? I would say yes. But now if I say I'm planning to go to the moon, tomorrow it will come out, Yashish is planning to fly to moon tomorrow. Right? So I think plan is a very deceptive word now. So there is no firm plan to do anything, if you would. Alok sir, my next question is, I know you guys are very clear in your communication that you're not giving any kind of a promise that you'll be focusing more on profitability rather than you'll be focusing more on the growth part. But still, okay, as an investor or traditional investors will be genuinely, because US market is completely different where startups gets listed there where people, the acceptance is already came in. But whereas Indian market, I'll tell you, there are certain instances when I speak about a loss-making company, there are people who crib me. In spite of I'm not the promoter of the company, they keep cribbing me when I speak about a loss-making company, though they have a lot of growth prospects. So are you guys thinking in some time where, I know it's very easy because in your business, if you reduce that advertisement and marketing cost, I think you can easily get into the profits. But are any timeline for that which you are thinking in? I think before Alok answers that, I think I'm beginning to understand why you're so successful. You are really sharp. Honestly, I don't mean that as a, anyway, I'm meaning it genuinely. Yeah, because you actually answered the question in a way. See, to be honest, we don't want to optimize for a quarter or a year. And trying to become profitable just to showcase to potential investors will not be the right thing for the company if you look at next 5-year, 10-year time frame. As you obviously know, it's a large opportunity, huge market, and we're just starting off in terms of what we can do in terms of right products, in terms of service levels, in terms of customer awareness, lots and lots of stuff to be done yet. Today, when you buy a air ticket, today when you buy a mobile phone, the service levels you get, the choice you get, everything is very different compared to when you buy insurance, even though we have spent so much effort over the last 12, 13 years. So why can't this be similar? All said and done, this is a pure digital product. There is no physical product to be shipped. So the experience should actually be better, but it will take more effort to get to that stage. So, we want to focus on things which we believe are going to add value to the business and company, which will solve for the right problem that customer is facing, which will, get industry to move to a next level. Just to give you a very simple example, we don't quote it many times, but you might have seen in RSP, we have given some renewal data, cohorts for health and motor. Yeah, I saw that. Health insurance, the real value of the business is the book that gets built because you make a lot of profits on that book. But in the first year, you just about cover your direct cost because obviously it's a costly business to acquire.
Suppose because health insurance is doing very well and we have opportunity to go aggressive and acquire more business in the first year, you will not see a very good numbers on the financial statements because of that. But would that be right for the company? Definitely. Because in next 3, 5 years, 10 years, that will start to give you so much profitability coming out of it. So internally, when we look at our own business, we take decisions which we believe are right, not today, but in mid to long term future. And you started off by saying that you try to explain the business model to your viewers so that they appreciate what is the problem being solved and what is the focus area and ethos of a company. And we will never be focusing on how do you manage a quarterly result, how do you showcase what investors want to see. We want to be open and transparent about this. There's a huge amount of opportunity. The core business actually is very profitable from contribution perspective already. But we'll keep on investing behind tech. We'll keep on investing behind experiments. Lots and lots of stuff to be done. On overall consolidated basis, you may not see that profitability immediately. But what is being done is going to drive it in a very, very big way. Hopefully not too far in future. Okay, fantastic. Sir, how is the trends picking up post-COVID? Because what market, because you will be the one who will get more demand and you will be able to answer me better. Is there any substantial increase post-COVID in terms of how consumer behavior shift is concerned? Because earlier policy is a push product. Okay, I know even now it will be a push product, but is there any consumer mindset shift which you are able to see? If we look at our business, I see there are broadly 3 parts to look at it in that sense. One is protection, which obviously got a little bit of more interest from consumers because they went through the COVID experience over last 18 months. So we saw, more interest from consumers for both term insurance and health some form. Health definitely. Then there are other categories, whether it's savings or motor and two-wheeler, and they have their own dynamics. Specifically motor, because last year, a lot of people were not taking out their cars, so they thought why to renew the policy right now. Then we have lending, which went through a very tough 18 months period. It started to recover mid last year, but again, second COVID wave hit, where because of bank moratorium and supply constraint, there was no way to fulfill the demand that was coming in. But in the first category, where we were looking at term insurance and health insurance, a lot more people understood the need, and health insurance definitely is growing much faster than others because of the COVID. Okay. Sir, my next question is, there are few people who are entering in your space already, and there are other tech companies we are planning to enter into this space. So how are you going to handle the competition which are going to come? See, I think competition will grow the market. It's a very good thing. You need, whatever we have noticed, whenever we had a good competitor, we actually grew faster. I genuinely mean that. I have seen the last 13 years, whenever we had somebody who at least looked like a competitor, and we've had that in the middle, our growth rates were faster because competition is a great spur to growth. On the second part of whether we will win, not win, nobody can tell. I know one thing, that this business requires a lot of focus. There is nothing like a Policybazaar business anywhere in the world. Anywhere in the world. There's nothing in US, there's nothing in China, there's nothing in Europe, there's nothing like this. And that's been one of the biggest things that, what is the comparable? So it's a business built for India, for the Indian problem. And there's a reason for that. The reason is the middle class in Europe does not need insurance. In China, the government healthcare funding is very, very high. So again, you don't need it. Right? In the US, you need it. So you have health insurance, but their regulation and all this, there's a bit of complication. Right? So India was a very special case. A developing market which had this problem and will stay a problem for the next 10, 15 years in terms of genuine coverage. So we feel it takes a lot of focus to build this business or build any business. If you do it as your second activity or your third activity or your fourth activity, see, today every startup in the country, every startup has a last page. How will you make money? And in that comes, when I say every, I mean almost every. There may be a few exceptions. Somebody might write to me, look, I have a startup that doesn't have this. But on the last page, it says, I will make money from lending and insurance. Everybody says that. It is not that easy. In lending, you have to collect money. That's what you're seeing. Most of the people have been able to disburse the money, but then they have NPAs, which are very interesting. Yeah. And in insurance, it's even, we saw what happened in COVID. While COVID was going on, it was almost impossible to issue a policy. Because who is going to go and get their medical done during COVID? You tell me which person is going to get up and get their medical done when COVID is going on. But our numbers do not show that
insurance did not happen. Our numbers carried on. Why did that happen? It's a very important point. This is a very important point. This is our home. There was a story I was reading where one mother fought off a polar bear because her child was being attacked by the polar bear. A lady in their whatever 30s, 40s, I don't know her age, or 50s, or whatever their age was, you cannot enter her into a ring with a polar bear and expect her to win. Why did it happen? It happened because she was protecting her child, right? It wasn't his milk bottle. If the bear was taking his milk bottle, she would have said, "Le jao," right? This is our child. This is the only child we have. This is the only home we have. We have nowhere else to run, right? I can't say that, okay, if insurance doesn't happen, so what? I will sell travel, or I will sell shoes, or I will sell computers. Right? Other people are doing insurance to make money, but this is our home. When you hear from somebody else, their home is insurance, then of course they will also win. I hope otherwise. And if you can win without focus, great. Then I have misunderstood the world. Okay. Sir, the last point, what do you want to communicate with investors? Because if an investor who want to invest in Policybazaar IPO, it's not about only the listing part. It's a journey. Okay. It's a journey which an investor also want to carry. And he might think it as his retirement fund as this investment, or he might think it is a wealth creator for his children or anything. So what do you want to communicate them? Why should they invest in Policybazaar? Yeah, see, we are biased for a very special reason. Whatever they invest, the percentage of their total holding they will have in Policybazaar will be much lower than my holding in Policybazaar as a percentage of my wealth. Today, 95% of everything, 99% of everything I have in the world from a financial perspective is in Policybazaar. Yes. In some time, over the next 1-2 years, 1.5 years, it will become about 80% of everything I hold because I will have 20% outside also. So I am a biased person. I will always say great things about Policybazaar. They have to do their own research and figure out why Policybazaar will grow, why it will be a great company. I think we are a fairly genuine company. We're a fairly straightforward company. Not many CEOs of companies going public will say that I am biased, don't listen to me. That itself tells you a bit about us, right? So I can't comment more than that. I think we are doing everything possible for us to grow and win in the market beyond. And we have a genuine problem to solve in the middle class of India who lacks insurance at this point. And I can't see how that problem will be solved in a meaningful manner. There are lots of things we can talk in greater depth. Our healthcare infrastructure was exposed during COVID. Yeah. Why was it exposed? Because our healthcare infrastructure is built only for the rich. Who can afford, which middle class person can afford 30,000-40,000 rupees a day in hospital? And for how long? 1 week, 10 days, 30 days? Where is that infrastructure? And why is that infrastructure not there? Because organized payers are not there. Organized insurance is not there. And there are only two ways to sort this. Either with very, very heavy investment from government, which even if there was will, would take years to put in place, like the NHS. When COVID happened, I was in the UK. Everybody in the country, everybody. See, when I say everybody, I mean 90%. There'll always be one person who will get up and say, I wasn't there. I'm saying a generic everybody. Had only one thing they were saying, save the NHS, save the national health system. It's that difficult to put in place a national health system because the government owns the entire infrastructure, right? I think solving it in a short term, any other way is not possible. Then other way is insurance, because you buy insurance and that insurance pays for the national. And because these large insurers then negotiate with the hospitals and somehow control them in terms of what the cost should be and what the treatment should be. Otherwise, who is to control the hospitals from charging and treating whatever they feel like? If you give it to a private hospital and you let a person go there, financially, forget about all the morals in the world. Let's assume we are all machines and our only objective is to make more and more money, because that is quite close to who we actually are, all of us as human beings, right? Then if a sick person is walking to you, what are you going to do? Overtreat, overcharge? How are you going to control that? Somebody equally powerful needs to be there and say, no, you cannot do that, right? And how are you going to do that? Either insurance or government. How else do you do it? Individual customer cannot negotiate that. Yes. So I think these are fairly structural problems which need to be solved at a very deep level. I think we're in a good position to enable those changes, or at least, partner with those changes. Sir, last question. What could be the logic behind the price difference between the pre-IPO placement and the IPO price? There is a lot of difference in short term. We didn't have a pre-IPO placement. No pre-IPO.
But I will leave Alok with that question. Yeah, so there was a round which happened long back. Yeah. Some media reported it as pre-IPO, but that was not pre-IPO. And that was a very, very preferred round. It was, let me just explain to you. There were probably 40 investors who wanted to do that round. 40. Okay. We went with only one. Falcon. Yeah, there was a very specific reason. I can't speak about the reason Okay. very clearly. There was a very specific reason why we brought them. Okay. It had a connection to our UAE approach. That much I can say. Okay. It was not because of Falcon Edge. I have said that to Falcon Edge also. It was not because of Navroz and my relationship with Navroz. It was because there was a connection to the UAE somehow, which we cannot speak about more than this. And And that was the reason for the pricing. And Shahid, basically, we have been meeting with a lot of investors for the last 2-3 months. These guys usually do very high level of modeling. They understand the industry, and the collective feedback we got was, their comfort on a particular price. And then obviously banks also guided us because they again do this on a daily basis. We are doing IPO for the first time, to be honest. We didn't know what is the right price, but based on all the guidance we had got, we thought that this is the price we would want to go with. And hopefully our investors will appreciate that the company is looking at a particular price. Thanks a lot to both of you for giving us Thank this you. time. I really had a wonderful conversation. I enjoyed, and Very I nice enjoyed the conversation. frankness because that's what actually gives a lot of transparency and confidence. That's what I got it in this conversation. Thank you. Thank you. All right. All right. Bye. Have a good day. Bye. Bye-bye. గైస్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్న కీ పాయింట్స్ ఏవైతే ఆ కీ పాయింట్స్ని మీకు తెలుగులో సమ్మరైజ్ చేస్తాను. ఫస్ట్ థింగ్, బిజినెస్ విషయంకి వచ్చినట్టయితే ఇది కంపారిజన్ ప్లాట్ఫామ్ కింద స్టార్ట్ అయింది. దాని తర్వాత వీళ్ళు ఎలా గ్రో అయ్యారు అన్న దాని మీద నేను ఆల్రెడీ ఐపీఓ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మేనేజ్మెంట్ చెప్పిందంతా మళ్ళీ తెలుగులో చెప్తే వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి ఆ పార్ట్ని స్కిప్ చేస్తున్నాను. ఆ పార్ట్ మీరు ఐపీఓ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎండ్ కార్డ్లో ఉంచుతాను. సెకండ్, నేను ఎక్కువగా ఈ వీడియోలో స్ట్రెస్ చేసింది ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ పోర్టల్ కదా, ఆన్లైన్ ద్వారా పాలసీస్ సేల్ చేస్తారు. వేరేజ్ వీళ్ళు ఆర్హెచ్పిలోని ఏం చెప్పారు, వీళ్ళు ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ తీసుకున్నారు. సో ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ తీసుకుని ఫిజికల్ బ్రాంచెస్ 200 ఫిజికల్ బ్రాంచెస్ పెడతా ఉన్నారు కదా. సో దాని మీద ఆ స్ట్రాటజీ నాకు కొంచెం అర్థం చేసుకోవాలనిపించింది. దాని మీద నేను రిపిటేటివ్ క్వశ్చన్స్ అడిగాను. ఫస్ట్ మేనేజ్మెంట్ ఏం ఆన్సర్ చేశారంటే, మాకేవైతే డిజిటల్ లీడ్స్ వస్తాయో అందులో కన్వర్ట్ అయిపోయిన ఉంటాయి, బట్ కన్వర్ట్ అవ్వనివి ఏవైతే ఉంటాయో వాటి గురించి మేము మా కాల్ సెంటర్ ఉంటుంది. ఈ కాల్ సెంటర్ ఏం చేస్తుంది, ఏవైతే కన్వర్ట్ ఆ కాల్ సెంటర్ ద్వారా పుష్ చేస్తుంటారు, పుష్ చేసి కన్వర్షన్ చేస్తారు. సో ఈ కాల్ సెంటర్ లేకపోయి ఉంటే మాకు ఆ కన్వర్షన్ పర్సెంటేజ్ అనేది ఇంకా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. నో కాల్ సెంటర్ ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు పాలసీ కొనాలంటే ఫిజికల్లీ ఎవరైనా కలిస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అని చెప్పి ఈ ఫిజికల్ మోడ్ స్టార్ట్ చేసినట్టయితే ఇంకొంచెం బెటర్ కన్వర్షన్ జరుగుతుంది. సో ఈ కన్వర్షన్ రేట్ని ఇంకొంచెం బెటర్ చేయడం గురించి అని మేము ఈ ఫిజికల్ మోడ్ స్టార్ట్ చేస్తున్నాం అని మేనేజ్మెంట్ చెప్పారు. నేను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేనేజ్మెంట్ ఒక బ్రోకర్ అనలిస్ట్ మీట్లు అండ్ అలాగే వేరియస్ అదర్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ విన్నప్పుడు మేనేజ్మెంట్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, బేసికలీ ఫిజికల్ అండ్ డిజిటల్ మోడ్ ఎలా వర్క్ అవుతుంది అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ షేర్ చేశారన్నమాట. ఊబర్ ఓలా ఎగ్జాంపుల్. ఊబర్ ఓలా దగ్గర అసెట్స్ ఉండవు. వాళ్ళు ఏంటంటే ఎవరైతే డ్రైవర్ ఉంటారో డ్రైవర్కి ఏదైతే లీడ్ ఉంటుందో ఆ లీడ్ పాస్ ఆన్ చేస్తారు. దాని ద్వారా ఏదైతే ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ ఊబర్ ఓలా సంపాదిస్తే సిమిలర్ టైప్లో మేము మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో నేనేమనుకున్నానంటే, నేను ఐపీఓ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ థాట్ ఏవైతే వీళ్ళు ఒక మెకానిజం బిల్డ్ చేస్తున్నారు, ఈ మెకానిజంలో ఏవైతే ఏంటంటే మార్కెట్లోని చాలామంది సెల్లర్స్ ఉంటారు కదా, ఈ సెల్లర్స్తోని టైఅప్ అయ్యి ఈ వీళ్ళ దగ్గర కన్వర్ట్ అవ్వని లీడ్స్ ఏవైతే ఉంటే వాళ్ళకి పాస్ ఆన్ చేసి దాని త్రూ పాలసీ కన్వర్షన్ చేపిస్తారేమో అనుకున్నాను. నో, అది కరెక్ట్ కాదు. నా పర్సెప్షన్ ఈజ్ రాంగ్. ఐపీఓ వీడియోలో చెప్పింది. మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే, వీళ్ళ ఓన్ ఎంప్లాయీస్, వీళ్ళ ఏజెంట్స్ అంటే ఏంటంటే వీళ్ళ ఓన్ ఎంప్లాయీస్ని ఏజెంట్స్ అంటున్నారు అనమాట. సో వీళ్ళ ఓన్ ఎంప్లాయీస్ని పెడతారన్నమాట వేరియస్ లొకేషన్లోని. ఈ ఎంప్లాయీస్ కన్వర్ట్ అవ్వని పాలసీలు ఏవైతే ఉంటాయో సో వాళ్ళు ఆ లీడ్స్ని వీళ్ళు ఫాలో అప్ చేసి వీళ్ళు ఫిజికల్లీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి కన్వర్షన్ చేస్తారు. నో ఈ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఈ బ్రాంచెస్ ఫ్యాన్సీ లొకేషన్స్లో ఉండు, హై స్ట్రీట్ లొకేషన్స్లో ఉండు. ఇవి నార్మల్ బ్రాంచ్ ఆఫీసెస్. కస్టమర్ వాకింగ్ చేసి పాలసీలు అవి ప్రింట్ కావాలంటే తీసుకోవచ్చు, బట్ కానీ మీకు హై స్ట్రీట్ లొకేషన్స్లో ఉండు. ఇక్కడ ఈ బ్రాంచ్ ఆఫీస్లో కూర్చున్న ఎంప్లాయీస్ ఏంటంటే ఆ సిటీలోని ఎవరైతే మాకు వెబ్సైట్కి వచ్చి లీడ్ జనరేట్ కన్వర్ట్ అవ్వరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్వర్ట్ చేస్తారు. అండ్ అలాగే ఈవెన్ ప్రీమియం సైజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఫిజికల్లీ మీట్ అయినప్పుడు. అండ్ కస్టమర్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దీనివల్ల యాక్చువల్లీ మేము డిజిటల్ ప్లస్ ఫిజికల్ మోడ్ని అయితే బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తాం వెన్ కంపేర్ టు కాంపిటీషన్ అని చెప్పి మేనేజ్మెంట్ క్లియర్గా ఆన్సర్ చేశారన్నమాట. అండ్ అలాగే దీని గురించి నేను ఇంకొక ఫర్దర్ క్వశ్చన్ ఏం అడిగానంటే, మీరు
ఈ బ్రాంచెస్ ఏవైతే ఓపెన్ చేస్తున్నారో ఇవి ఓన్లీ సిటీస్లోనే ఓపెన్ చేస్తున్నారా అని. ఎందుకంటే బికాస్ 200 అంటే ఓన్లీ సిటీస్లో ఓపెన్ చేస్తే 200 అయిపోతాయి కదా. సో అందు గురించి ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే ఓన్లీ సిటీస్ వరకే కాదు, యాక్చువల్లీ అక్రాస్ కంట్రీ ఓపెన్ చేస్తాం. ఈ నెంబర్ 200 మేము జస్ట్ నెంబర్ ఇచ్చాం. ఇట్ కెన్ బి 1000, 1500 వాట్ ఎవర్ నెంబర్ ఇట్ ఈస్. మేము బిజినెస్ని అయితే ఆ మోడ్లోని గ్రో అవుతుందని కాన్ఫిడెన్స్తో ఉన్నాం. సో అందు గురించి ఆ మోడ్ మీద ఎక్కువగానే ఫోకస్ చేస్తాం. సో నెంబర్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ విల్ నాట్ గెట్ రిస్ట్రిక్టెడ్ టు 200 అని మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. నెక్స్ట్ నేను ఏమడిగానంటే రీసెంట్ టైంలోని హెచ్డిఎఫ్సి ఎర్గో లాంటి కంపెనీలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళు ఇండివిజువల్గా సేల్ చేస్తామని చెప్పి బయటకు వెళ్ళిపోయామాట. సో అలా పెద్ద ప్లేయర్స్ ఎవరైనా వెళ్ళిపోతే మీ బిజినెస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని అడిగాను. దానికి మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఒకరి నుంచి 4-5 ప్లేయర్స్ వెళ్ళిపోతే పెద్ద ఎఫెక్టే ఉండదు. ఎందుకంటే బికాస్ మేము 40+ ఇన్సూరెన్స్ కంపెనీస్ మా బిజినెస్ చేస్తున్నాం. సో అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదని మేనేజ్మెంట్ చెప్తుంది. బట్ కానీ నా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చినట్టయితే ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఐఐడిఏ మన యాన్యువల్ రిపోర్ట్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసి చదివితే అర్థమవుతుంది. టాప్ 10 ప్లేయర్స్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ని డామినేట్ చేస్తున్నారు. కాబట్టి పెద్ద ప్లేయర్స్ ఎవరైనా వాకౌట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఫ్రెష్ బిజినెస్ మీద అయితే మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది అన్నది నా వ్యూ. నెక్స్ట్ నేను వీళ్ళ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను. ఎందుకంటే బికాస్ యూఏఈలోని వీళ్ళు రీసెంట్గా ఎక్స్పాండ్ చేశారు వాళ్ళ బిజినెస్ని. దానికి మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే యూఏఈ ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఇండియా. ఎందుకంటే బికాస్ మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు అక్కడ. సో అక్కడ మన ఇండియన్ లాంగ్వేజెస్ చాలా వరకు మాట్లాడుకోవచ్చు మనం, అంత అలా ఉంటుంది ఆ కంట్రీ. సో యూఏఈలో ఎవరైతే ఉన్నారో యూఏఈలో ఉన్న వాళ్ళు ఎప్పుడొకప్పుడు ఇండియాకి వచ్చేద్దామనే ప్లాన్తో ఉంటారు. యూఎస్లోలా కాదు, యూఎస్లోనే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారు. వేరే యూఏఈకి వెళ్ళిన వాళ్ళు, దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు ఇండియాకి వద్దామని ఆలోచిస్తుంటారు. సో వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ కొంచెం పెద్దదైపోయినప్పుడు అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవ్వవు. కాబట్టి వాళ్ళు యంగర్గా ఉన్నప్పుడు అంటే హెల్తీగా ఉన్నప్పుడే కొనడం బెటర్ కదా. సో అందుకని వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ దొరుకుతుంది. అండ్ సెకండ్ థింగ్, యూఏఈతో పాటు వేరే అదర్ కంట్రీస్కి ఎక్స్పాండ్ చేస్తారన్నప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే థాట్ లేదు. బట్ కానీ మేబీ వీ డోంట్ నో, దానికి నో చెప్పలేమని మేనేజ్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ నేను మేనేజ్మెంట్ని ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అడగడానికి ప్రయత్నించాను ఆన్సర్ రప్పించడం గురించి అని. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే బేసికలీ వీఆర్ వెరీ క్లియర్. మేము ఏదో ఇన్వెస్టర్ ప్లీజ్ చేయడం కోసం మేము ఇమీడియట్గా ఆర్ కొంత టైం తర్వాత ప్రాఫిటబిలిటీ మీద ఫోకస్ చేస్తాం అని అయితే మేము చెప్పదలుచుకోవట్లేదు. మేము ఫస్ట్ గ్రోత్ మీదే ఫోకస్ చేస్తాం. సో గ్రోత్ తర్వాతే ప్రాఫిటబిలిటీ. అండ్ క్వార్టర్లీ నెంబర్స్ మేనేజ్ చేయడానికి క్వార్టర్లీ నెంబర్స్లోని మేము ఇన్వెస్టర్కి నచ్చిన నెంబర్స్ చూపించాలని చెప్పి మేము ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేసి ఇలాంటివి చేసాం అనుకోండి, గ్రోత్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అలాంటి పనులు మేము ఎప్పటికీ చేయం. వీ వాంట్ టు బి వెరీ క్లియర్. మా కమ్యూనికేషన్లో కూడా మేము క్లారిటీతో చెప్దాం అనుకున్నాం. ఇనిషియల్లీ మేము గ్రోత్నే టార్గెట్ చేస్తాం. ఎందుకంటే బికాస్ మాకు క్లియర్గా ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. సో ఆపర్చునిటీని మ్యాక్సిమం గ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తాం. బేసికలీ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, అందు గురించి నేను చెప్తున్నాను. ఇన్సూరెన్స్ పాలసీస్లోని వీటిలోనే ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా అప్ఫ్రంట్ అంటే ఫస్ట్ పాలసీ కన్వర్ట్ చేయాలనుకోండి దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాస్ దాని గురించి ఎఫర్ట్ ఉంటుంది. బట్ కానీ దాని తర్వాత రెన్యువల్ ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో దానికి ఎఫర్ట్ ఉంటుంది కదా. ఆటోమేటిక్గా ఎవరైతే మన పాలసీ హోల్డర్స్ ఉంటామో మనం కొనేసిన తర్వాత మనమే ఆటోమేటిక్ పే చేస్తాం. ఎందుకంటే బికాస్ పే చేయకపోతే మనకి నష్టం. సో ఆ టైంలో వీళ్ళకి కాస్ట్ తక్కువ పడుతుంది అన్నమాట. సో ఎక్విజిషన్ కాస్ట్ తక్కువ పడుతుంది. సో దిల్ మేక్ లాట్ ఆఫ్ ప్రాఫిట్. సో అప్ఫ్రంట్లోని కాస్ట్ పడుతుంది కదా అని చెప్పి, లెట్స్ సే హెల్త్ బిజినెస్లో అప్ఫ్రంట్లో కాస్ట్ పడుతుంది కదా అని చెప్పి మేము ఆ బిజినెస్ మీద ఫోకస్ చేయకపోతే ఎలాగా, మేము ఫోకస్ చేసి గ్రాప్ చేసినప్పుడే కదా ఫ్యూచర్లో వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ మా బుక్ సైజ్ని పెంచుకున్నట్టయితే. సో ఇమ్మీడియట్ టర్మ్స్లో అయితే మాత్రం మేము డెఫినెట్లీ మేము కంట్రిబ్యూషన్ ప్రాఫిట్, మాది కంట్రిబ్యూషన్ ప్రాఫిట్ విల్ కంపెనీ, కంట్రిబ్యూషన్ ప్రాఫిట్ మీద అయితే ఫోకస్ చేస్తాం కానీ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ మీద అయితే ఫోకస్ చేయం. వీల్ ఇన్వెస్ట్ మోర్ మనీ ఆన్ మార్కెటింగ్, డిజిటల్ అండ్ అలాగే బ్రాండ్ బిల్డింగ్ యాక్టివిటీస్ మీద, గ్రోత్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. మేనేజ్మెంట్ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా అయితే వాళ్ళ ఆన్సర్ని షేర్ చేశారు. హానెస్ట్లీ నాకు మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఆన్సర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్లోని మనం టఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏదో ఒక అటు ఇటు తిప్పి చెప్పాడనుకో, లేకపోతే సంథింగ్ ఏదో ట్రై చేస్తారు. బట్ వీళ్ళు అలా ప్రయత్నించలేదని నాకు అనిపించింది. ఎందుకంటే బికాస్ ఎంత అప్ఫ్రంట్గా మేము ఇంత తొందరలో ప్రాఫిటబుల్ రాము అని క్లియర్గా చెప్పడం ఈజ్ యాక్చువల్లీ వీ నీడ్ టు అప్రిషియేట్ ఇట్. బికాస్ చాలా తక్కువ మేనేజ్మెంట్లు అంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళ వ్యూ ఏదైతే ఉందో, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అంత ట్రాన్స్పరెంట్గా అయితే షేర్ చేయరు. బట్ దీస్ గైస్ హ్యావ్ డన్ ఇట్. ఐ రియలీ నీడ్ టు అప్రిషియేట్ ఫర్ దట్. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇలా క్లియర్గా చెప్పినప్పుడు అప్పుడు ఇన్వెస్టర్స్ యొక్క ఓనర్షిప్ అవుతుంది, నేను ఇన్వెస్ట్ చేయాలో వద్దా అని. సో మేనేజ్మెంట్ ఇంత క్లియర్గా చెప్పినప్పుడు ఎవరైతే అంటే కమింగ్ ఇయర్స్లో లాస్ ఉంటుందని తెలిసి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఓకే దాట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే బికాస్ ఇన్వెస్టర్కి ఆ క్లారిటీ ఉంటుంది. సో వాళ్ళు లేదా
కమింగ్ 1.5 ఇయర్లో వీళ్ళు ప్రాఫిట్కి వస్తారన్న ఫాల్స్ నోషన్తో ఇన్వెస్టర్ వచ్చారనుకోండి, ఇన్వెస్టర్ మైట్ గెట్ డిసప్పాయింటెడ్ కదా. సో ఇన్వెస్టర్స్కి ఆ క్లారిటీ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ నేను ఏమడిగానంటే, కోవిడ్ తర్వాత ఏదైతే సైకలాజికల్ షిఫ్ట్ ఉన్నదో, అంటే ఫియర్ ఏదైతే క్రియేట్ అయిందో, ప్రొటెక్షన్ సైడ్ చాలామంది ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల మీకు ఏమైనా గ్రోత్ కనబడుతుందని అడిగాను. మీకు నెంబర్స్లోనే కనబడుతుంది కదా. సో నెంబర్స్లో మీరు చూడొచ్చు, గ్రోత్ అయితే డెఫినెట్లీ బాగా కనబడుతుంది, డిమాండ్ అయితే బాగా కనబడుతుందని మేనేజ్మెంట్ చెప్పారు. నెక్స్ట్ నేను మేనేజ్మెంట్ని కాంపిటీషన్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగాను. చాలా కంపెనీస్ డిజిటల్ ఇన్సూరెన్స్ పాలసీస్ సేల్ చేయడానికి అండ్ అలాగే లోన్స్ ఆఫర్ చేయడానికి వస్తున్నాయి కదా. సో అలా వచ్చినప్పుడు కాంపిటీషన్ మీరు ఎలా ఫేస్ చేస్తారు అండ్ వాళ్ళని ఫేస్ చేసి మీరు ఎలా గ్రో అవుతారని అడిగాను. దానికి మేనేజ్మెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, బేసికలీ కాంపిటీషన్ ఈజ్ గుడ్ బికాస్ కాంపిటీషన్ వల్ల గ్రోత్ వస్తుంది. అండ్ మేము హిస్టారికల్ ఎప్పుడైతే మాకు సీరియస్ కాంపిటీటర్ వచ్చారని మేము ఫీల్ అయ్యాము, కాంపిటీటర్ వచ్చారని ఫీల్ అయినప్పుడల్లా మా గ్రోత్ రేట్స్ యాక్చువల్లీ బెటర్గా ఉన్నాయి. ఎందుకంటే బికాస్ కాంపిటీటర్ ఉన్నప్పుడు మేము ఇంకా ఫాస్ట్గా గ్రో అవడానికి ప్రయత్నిస్తాం కదా. అండ్ సెకండ్ థింగ్, చాలా వరకు చాలా కంపెనీస్ వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్ముతాం అండ్ లోన్స్ ద్వారా ప్రాఫిట్ సంపాదిస్తామని మాట్లాడుతుంటారు. ప్రతి స్టార్టప్లోని మనకి ఏం కనబడుతుంది అంటే, వాళ్ళు సేల్ చేసే ప్రొడక్ట్స్తో పాటు ఈ రెండింటిని కూడా సేల్ చేస్తాం, ఈ 2 ప్రొడక్ట్స్ సేల్ చేయడం ద్వారా ప్రాఫిట్ సంపాదిస్తాం అని చెప్తారు. బట్ కానీ వాళ్ళ ఫోకస్ ఏరియా ఇది కాదు. వాళ్ళ మేజర్ ఫోకస్ ఏరియా కుడ్ బి సంథింగ్ ఎల్స్. వాళ్ళు డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద, వేరే అదర్ కేటగిరీస్ మీద ఫోకస్ చేస్తారు. మా విషయంకి వచ్చినట్టయితే మేము ఓన్లీ ఈ 2 కేటగిరీస్ మీద ఫోకస్ చేస్తాం. సో మా ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము బెటర్గా ఈ బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోగలం అండ్ ఈ బిజినెస్ని బెటర్గా గ్రో చేయగలం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఒక లైవ్ సినారియో జరిగింది ఏంటంటే, ఒక పిల్లోడు మీద బేర్ అటాక్ చేసినప్పుడు మదర్ వెళ్ళి బేర్తో ఫైట్ చేసి విన్ అయింది. సో బేర్ని ఆవిడ అటాక్ చేసింది రివర్స్లోని. జనరలీ ఎవరు బేర్ని వెళ్ళి అటాక్ చేయలేరు, బట్ కానీ అక్కడ అబ్బాయి వాళ్ళ చైల్డ్ ఉన్నారు కాబట్టి ఫైట్ చేస్తారు. సిమిలర్లీ మా చైల్డ్ ఈజ్ దిస్. సో మా చైల్డ్ మీదకి అటాక్ వచ్చినప్పుడు మేము డెఫినెట్లీ ఫైట్ చేస్తాం. కాంపిటీషన్ మా థ్రెట్ అనిపించినప్పుడు మేము డెఫినెట్లీ ఫైట్ చేస్తాం అండ్ వీ గివ్ అవర్ బెస్ట్. సో ఎందుకంటే బికాస్ మాకున్న ఓన్లీ చైల్డ్ ఇది కాబట్టి. అండ్ అలాగే మిగిలిన కంట్రీస్తో మనం కంపేర్ చేసినట్టయితే చాలా కంట్రీస్లో పాలసీ బజార్ లాంటి బిజినెస్ మీకు కనబడదు. ఎందుకంటే బికాస్ అక్కడ గవర్నమెంట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. వేరేస్ మన కంట్రీ విషయంకి వచ్చినట్టు మన కంట్రీలోని అలాంటి మెకానిజం పెద్దగా స్ట్రాంగ్గా కనబడదు. అండ్ కోవిడ్ మనకి మన హెల్త్ కేర్ సిస్టమ్ని ఎక్స్పోజ్ చేసింది క్లియర్లీ. ఎందుకంటే బికాస్ మన హెల్త్ కేర్ సిస్టమ్ రిచ్ కోసం బిల్డ్ అయి ఉన్నది. వేరేస్ మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ పీపుల్ విషయంకి వచ్చినట్టు వాళ్ళు ఎంతవరకు ఎఫోర్డ్ చేయగలరు? పర్ డే 30,000 40,000 పే చేసి ఎన్నాళ్ళు హాస్పిటల్లో ఉండగలరు? అది నిజమే. యాక్చువల్లీ మనకి ఇన్సూరెన్స్ లేకపోతే ఎన్నాళ్ళు హాస్పిటల్లో ఉండలేం కదా. సో అందుకని ప్రతి ఒక్కరు మన ఇన్సూరెన్స్ తీసుకోకుండా అవ్వదు, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. అలాగే మనం ఫైనాన్షియల్లీ ప్రొటెక్ట్ చేసుకోగలం. సో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ దీనివల్ల గ్రోత్ అయితే చాలా ఉంటుంది మన కంట్రీలోని. అండ్ ఇమీడియట్గా మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా హెల్త్ కేర్ సిస్టమ్ని అంత ఈజీ కాదు. ఎందుకంటే యూకేలోని ప్రతి ఒక్కళ్ళు థాట్ వాజ్ క్లియర్. కోవిడ్ టైంలోని వాళ్ళ నేషనల్ హెల్త్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే బికాస్ మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో ఇండియాలో మన హెల్త్ కేర్ సిస్టమ్ బిల్డ్ చేయడం చాలా టైం పడుతుంది. ఈ లోపల ఒక మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కావాలంటే ఇన్సూరెన్స్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్. సో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ కూడా బాగా గ్రో అవుతుందని మేనేజ్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ నేను మేనేజ్మెంట్ని మీరు ఐపీఓ వీడియో చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది. ఐపీఓ వీడియోలో చెప్పాను, వీళ్ళు లాస్ట్ టైం ఏదైతే ఫండ్ రైజింగ్ చేశారో ఆ ఫండ్ రైజింగ్ ప్రైస్కి మనకి ఇప్పుడు ఐపీఓలో వస్తున్న ప్రైస్కి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉందని. సో ఎందుకు అంత డిఫరెన్స్ ఉన్నది ఇంత షార్ట్ టైంలో అని చెప్పి క్లియర్గా అడిగాను. దానికి మేనేజ్మెంట్ యాక్చువల్లీ వేరే ఇంకెక్కడా చెప్పలేదు. బట్ మన దగ్గర వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, బేసికలీ ఆ ఫండ్ రైజింగ్ ఏదైతే జరిగిందో దెర్ ఇస్ ఏ స్ట్రాటజిక్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. సో యూఏఈ వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉన్నదో దాని లింక్ ఇవన్నీ ఉన్నాయి. సో దానికన్నా ఫర్దర్గా మేము చెప్పలేము, బట్ కానీ ఇంతవరకు అయితే చెప్పగలం. సో అవన్నీ స్ట్రాటజిక్ డీల్ అది. సో వేరియస్ చాలామంది ఇన్వెస్టర్లు వస్తున్నా కూడా ఆ ఇన్వెస్టర్కి ఇవ్వడానికి దెర్ ఇస్ ఏ రీజన్ ఫర్ ఇట్ అని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కొన్నిసార్లు కొన్ని కంపెనీలు ఇలాంటి స్ట్రాటజిక్ డీల్ చేస్తుంటే. ఎందుకంటే బికాస్ వాళ్ళకి ట్రాన్సాక్షన్ లో ఆర్ రీజనబుల్ వాల్యుయేషన్ జరుగుతుంది అనిపించినా కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ చేయడానికి, అంటే వాళ్ళకి ఇంకా బెటర్ వాల్యుయేషన్ దొరుకుతుందన్న ఆ వాల్యుయేషన్కి ఎందుకు చేయడానికి వెళ్తారంటే, బికాస్ వాళ్ళకి ఆ ఇన్వెస్టర్ వచ్చినట్టయితే వాళ్ళకి వేరే అదర్ బిజినెస్ మోడ్స్ గ్రో అవడానికి స్కోప్ కనబడుతుంది ఆర్ ఎంట్రీ దొరుకుతుంది అనుకోండి, దెన్ డెఫినెట్లీ దే విల్ ట్రై ఫర్ ఇట్ కదా. మేబీ దే వుడ్ హ్యావ్ డన్ ఫర్ దట్ మేనేజ్మెంట్ ఆన్సర్ బట్టి మనకు అది అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాలసీ బజార్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ గైస్. ఇంటర్వ్యూలోని మేనేజ్మెంట్ ఏదైతే ఆన్సర్ చేశారో ఆన్సర్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యాయి అనుకున్నాను. అండ్ మేము పెట్టిన ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పుడు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా చుట్టూ మీకు ఏవైతే ఐపీఓస్ ఇప్పుడు లైవ్లో ఉన్నాయో ఆ వీడియోస్ ఉంటాయి, చూడనట్టయితే చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలిసాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.